ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆటో కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఆటో కార్మిక సంఘాలు తలపెట్టిన నిరవధిక బంద్ తాత్కాలికంగా వాయిదా వేసింది. ఆటో కార్మిక సంఘాలకు ప్రభుత్వం నుంచి సానుకూల హామీలు రావడంతో సమ్మె నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఆర్టీసీ పక్షాన ఈవీ ఆటోలు కొనే ప్రసక్తి లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అది తప్పుడు ప్రచారం మాత్రమే అన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించింది. 2012 తర్వాత ఆటో ఛార్జీలు పెంచలేదని, అందువల్ల ఆటో ఛార్జీలు పెంచడానికి అంగీకరిస్తూ ఎంత పెంచాలనే దానిపై తగిన నివేదిక తీసుకుని సంబంధిత జీవో విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణ ఆటో కార్మికులకు సంబంధించి చాలా కాలంగా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నమాట వాస్తవం. వాటిని గతంలో కూడా పరిష్కరిస్తామని చెప్పి దాని తదుపరి పని ఒత్తిళ్ల వల్ల మేము మళ్ళీ సమన్వయం కాకుండా పరిష్కారం కాలేదు. కానీ ఈరోజు రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి గారి నాయకత్వంలో ఆటో కార్మికులతోటి చర్చలు జరిపిన సందర్భంగా ఈ సమ్మెను నివారించి ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆర్టీసీ ఈవీ ఆటోలు కొంటుందనే ఒక దుష్ప్రచారం జరిగింది. అది అవాస్తవం. ఎక్కడ కూడా అటువంటి చర్చ కూడా జరగలేదు. మేము లాస్ట్ మైల్ కనెక్టివిటీ కావాలంటున్నాం తప్ప ఆటోలు ఆర్టీసీ ఎప్పుడు కొనుగోలు చేసే ప్రస్తావన రాదు అనేటువంటి మాట మనవి చేసినాం. మీటర్ ఛార్జీలను పెంచాలని చెప్పినారు. ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్గా అగ్రి అయింది. అందుకు సంబంధించి వాళ్ళతోటి డిపార్ట్మెంట్ పరంగా చర్చలు చేసి త్వరలోనే అందుకు సంబంధించినటువంటి అధికారిక జీవోలు ఇవ్వడం జరుగుతుంది. సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామనేటువంటి మాట కూడా ఆటో కార్మికులందరికీ శుభ సందర్భంలో తెలియజేస్తాను. అదిగాక హైదరాబాద్లో మరి రెట్రోఫిట్ కానీ కొత్తగా ఈవీ ఆటోలు కొనుక్కునే వాళ్లకు ₹150,000 సబ్సిడీని ఇచ్చేటువంటి దాన్ని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చే కార్యక్రమం చేస్తాను. దాంతో పాటుగా మరి ఒక యాప్ ఉండాలి. ఏదైతే ఓలా ఊబర్ లాగా ప్రభుత్వ యాప్ ఉండాలన్నారు. దానికి సంబంధించి ఐటీ శాఖతో సంప్రదింపులు చేసి తప్పకుండా ప్రభుత్వం తరఫున ఒక మరి యాప్ తెచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఆటో కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఇదే అంశం సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, గుడ్ మార్నింగ్. అటు ఆటో కార్మికులు సంఘాలతో ప్రభుత్వం చేసిన చర్చలు సఫలమయ్యాయని చెప్పాలి. దీంతో ఆటో కార్మిక సంఘాలు తలపెట్టిన నిరవధిక బంద్ తాత్కాలికంగా వాయిదా వేసింది. ఆటో కార్మిక సంఘాలు ప్రభుత్వం నుంచి సానుకూల హామీలు రావడంతో సమ్మె నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఆర్టీసీ పక్షాన ఈవీ ఆటోలు కొనే ప్రసక్తే లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అది తప్పుడు ప్రచారం మాత్రమే అని కూడా స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించింది. 2012 తర్వాత ఆటో ఛార్జీలు పెంచలేదని, అందువల్ల ఆటో ఛార్జీలు పెట్టడానికి అంగీకరిస్తూ ఎంత పెంచాలనే దానిపైన తగిన నివేదిక తీసుకుని సంబంధిత జీవో విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. దాంతో పాటుగా ఓలా, ఊబర్, ర్యాపిడో యాప్స్ మాదిరిగా ప్రభుత్వం తరఫున యాప్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఐటీ శాఖ నుంచి యాప్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నుంచి ప్రక్రియ మొదలు పెడతామని రవాణా శాఖ తెలపడం జరిగింది. ఏదైతే రవాణా శాఖ మంత్రి తెలపడం జరిగింది. ద్విచక్ర వాహనాలు ర్యాపిడో, ఓలా, దాంతో పాటుగా ఊబర్ నడిపే వాటికి ఎల్లో ప్లేట్ ఉన్నా వాటికి మాత్రమే ప్రయాణికులు తరలింపుపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు ₹12,000 అంశంపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తగిన అంశాలు పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా మంత్రులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని అటు ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ ట్యూర్ ఏరియా పరిధిలో అటు ఏదైతే పాత డీజిల్, పెట్రోల్ ఆటోలకు రెట్రో ఫిట్మెంట్ ద్వారా ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చడానికి ₹1,50,000 ప్రభుత్వం సహాయం అందిస్తుందని కూడా చెప్పడం జరిగింది. కొత్త ఆటోలు కొనుగోలు చేయడానికి దాంతో పాటుగా సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని కూడా చెప్పడం జరిగింది. అటు హైదరాబాద్ లో కాలుష్యాలు తగ్గించడానికి, పర్యావరణాన్ని కాపాడడానికి నగరంలో ఈవీ ఆటోలుగా మార్చడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనేది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది.
ఆటో కార్మిక సోదరులు డిమాండ్స్ పట్ల ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందనేది కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంగా ప్రకటన చేయడం. విధి విధానాలను సెప్టెంబర్ 1వ తేదీన కార్మిక శాఖ, రవాణా శాఖ, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో సంయుక్త సమావేశం నిర్వహించబడతాయనేది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే వంశీకృష్ణ, ఇప్పుడు ప్రభుత్వం ముందు కార్మిక సంఘాలు ఎన్ని డిమాండ్లు ఉంచాయి, దీనికి సంబంధించి ప్రభుత్వం ఎన్ని డిమాండ్లకు సానుకూలంగా స్పందించింది? మొత్తం 3 డిమాండ్స్. ఒకటి సంక్షేమ బోర్డు, ఒకటి దాంతో పాటుగా 12,000 ఆర్థిక సహాయం, ఒకటి ఈవీ వెహికల్స్ కి సంబంధించిన అంశం మీద ఈ 3 డిమాండ్లను ప్రధానంగా పెట్టడం జరిగింది. దాంతో పాటుగా ఛార్జీలు మీటర్ పైన సంబంధించి, ఆటో మీటర్ పైన ఛార్జీలు పెంచడం పైన కూడా చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఏదైతే ఈ సంక్షేమ బోర్డుకు సంబంధించి కూడా సెప్టెంబర్ 1వ తేదీన ముందుగా భేటీ కాబోతున్నారు. దాంతో పాటుగా సెప్టెంబర్ మొదటి వారంలోనే మిగతా హామీల పైన కూడా క్లారిటీ ఇస్తామంటూ కూడా ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంగా చెప్పడం జరిగింది. సందీప్, అంటే ఇప్పుడు ఆటో కార్మిక సంఘాలు కూడా తాత్కాలికంగా మాత్రమే విరమించామని చెప్తున్నాయి. అంటే మళ్ళీ భవిష్యత్తులో ధర్నా చేపట్టే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ప్రభుత్వం కనుక ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కనుక ఖచ్చితంగా సమ్మెలోకి వెళ్తామంటూ కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 7.5 లక్షల ఆటోలు ఈ సమ్మెలో పాల్గొంటామంటూ కూడా ఆటో యూనియన్స్ ప్రకటన చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. దాంతో పాటుగా స్కూల్ వ్యాన్స్ కు సంబంధించి ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా సమ్మెలోకి దిగుతామంటూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం కనుక సమస్యలు పరిష్కరించకపోతే ఖచ్చితంగా త్వరలోనే సమ్మెను తిరిగి చేపడతామని, ఇది తాత్కాలికంగా సమ్మె విరమణ మాత్రమే అంటూ కూడా వారు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వంశీకృష్ణ.